హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బూస్టాప్ క్లాస్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి కాల్ గ్రిడ్ అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల ఒక చిన్న వెబ్సైట్ మనం క్రియేట్ చేయొచ్చు. మీ ఓన్గా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? ఓకే, మామూలుగా మనం ఏం నేర్చుకున్నాము? ఫ్రీ బూస్టాప్ క్లాసెస్ నేర్చుకున్నాము, కంటైనర్ రూల్ నేర్చుకున్నాము. ఇప్పుడు కాల్ అనమాట. కాల్లో గ్రిడ్ సిస్టమ్. సో మామూలుగా మనకి కాల్ అంటే ఏమి? ఇలా మనం త్రీ డివైడ్స్గా యూస్ చేస్తాం. ఈ ఈ మూడు కాకుండా ఇంకెన్నెన్ని ఉన్నాయా అంటే ఉన్నాయమ్మా. అది ఏమంటే దాన్ని గ్రిడ్ సిస్టమ్ అంటారు. ఇది ఒక రోలో ఎంతవరకు వస్తుంది అంటే 12 వరకు గ్రిడ్ సిస్టమ్స్ వస్తాయి. అంటే 12 వరకు గ్రిడ్ ఉంటుంది అనమాట. సో 12 పార్టీషన్స్ ఉంటాయి. వాటిని క్లాసెస్ ఎలా రాస్తాం అంటే ఇలా రాస్తాం. కాల్ 1, కాల్ 2, కాల్ 3, కాల్ 4 అలా అప్ టు కాల్ 12 వరకు రాస్తాం. 13 ఉంటుంది దీంట్లో, ఓన్లీ 12 వరకు మాత్రమే చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను సపోజ్ నేను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగానండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి 6 వరకు తీసుకోవాలి అనుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలనుకున్నాను. అంటే నేను ఏం చేయాలనుకున్నా అంటే దీన్ని 2 పార్టిషన్స్గా డివైడ్ చేయాలనుకున్నాను. 2 పార్టిషన్కి డివైడ్ చేయాలంటే ఎంత? 6 ప్లస్ ఇదెంత? 1 2 3 4 5 6. సో 6 ప్లస్ 6 ఎంత? 12 కదా. 12 పార్టిషన్స్ సరిపోయింది. ఇప్పుడు మనం క్లాస్ ఏమి ఇవ్వాలి అంటే కాల్ 6 అని ఇవ్వాలి. ఎందుకు? కాల్ 6 వరకు విడుతొస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కాల్ 6 మొత్తం ఎంత? టోటల్ 2. సరిపోయింది కదా. సో ఇలా మనకి పార్టిషన్స్గా డివైడ్ చేసుకోవచ్చు, 2 పార్టిషన్స్. అలా మనం 12 వరకు చేసుకోవచ్చు. అర్థమైంది కదా. 12 వరకు చేసుకోవచ్చు. ఇంకొక పార్టిషన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ రో ఉంది. ఈ రో ఎలా చేయాలంటే నేను 8 వరకు తీసుకుంటాను. సో 8 వరకు తీసుకుంటాను కదా. ఈ పార్టిషన్ 8 వరకు తీసుకుంటాను. రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి? 4 ఉంటుంది. ఎందుకు? 1 2 3 4 కదా. సో దీనికి క్లాస్ ఏం రాస్తాము? కాల్ 8 రాస్తాము. దీనికి వచ్చేసి కాల్ 4 రాస్తాము. 2 పార్టిషన్స్గా డివైడ్ చేస్తాం. రెండు కలిపితే 12 పార్టిషన్స్. ఓకేనా? నేను ఇంకోటి చెప్తాను చూడండి. సో ఇది 12 పార్టిషన్స్ కదా. సో నేను ఒక రో తీసుకుంటున్నాను. మామూలుగా ఎన్ని రాగాలి మనకి? 12 కదా. సో నేను 3 + 5 తీసుకుంటున్నాను. 3 + 5 ఎంత? 8. ఇక్కడ ఇప్పుడు మిగతాది రావాలంటే ఎంత రావాలి? 4 రావాలి. సో నేను 4 తీసుకోవడం లేదు, 6 తీసుకుంటున్నాను. 6 తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ 4 అనే పార్ట్ ఇంకా +2 యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. అంటే డైరెక్ట్ ర్యాప్ అయిపోతుంది కిందికి. ఇక్కడ ఫిట్ కాదనమాట. ఎందుకు? ఇక్కడ 4కే స్థలం ఉంది, ఈ +2కి స్థలం లేదు. సో కాబట్టి ఏమవుతుంది? ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి పార్టిషన్స్ ఎంత అవుతుంది? సో 3 + 5 + 6 ఎంత? 14. అంటే ఎక్స్ట్రా 2 యాడ్ అయింది. సో మామూలుగా మనకి ఎంత ఉంది? 12 వరకు పార్టిషన్. అర్థమైంది కదా. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక వెబ్సైట్ గురించి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చేసే టాపిక్ కూడా దాని మీదనే. ఒకసారి చూద్దాం. సో ఇది మన వెబ్సైట్ లేఅవుట్ అనమాట. సో ఇక్కడ ఏముంది? పైన వెబ్సైట్ ఉంది, ఇక్కడ లిస్ట్ ఉంది. సో ఇదంతా ఒక రో. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఒక రో. సో ఇది కూడా ఒక రో. ఇక్కడ 2 పార్టిషన్స్గా డివైడ్ అయింది. సో ఇది వచ్చేసి సంథింగ్, ఇది వచ్చేసి సంథింగ్ డివైడ్ అయింది. టోటల్ ఎంత? ఇది 12. కానీ ఇది సంథింగ్, ఇది సంథింగ్. అంటే ఇది 8 గారు, ఇది 3 తీసుకోవచ్చు, లేదంటే ఇది 9 3 తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇది కూడా. సో ఇప్పుడు నేను ఒక చిన్న లేఅవుట్ చూపిస్తాను. సో ఇది లేఅవుట్ కదా. ఈ లేఅవుట్లో వీటిని ఏమంటారు అంటే, సో దీన్ని మొత్తాన్ని ఏమంటారు అంటే కంటైనర్ అంటారు. ఇప్పుడు ఈ రోస్ని ఏమంటారు అంటే ఇక్కడ చూడండి. సో 1 2 3 4. సో 4 రోస్గా డివైడ్ చేసాం ఇక్కడ. బాగా గుర్తుపెట్టుకోండి. సో 1 2 3 4. అర్థమైందా? ఇప్పుడు దీంట్లో కాలమ్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలంటే ఇలా రాస్తాం. డాట్ కాలమ్ 12. 12 అంటే ఇది ఎంత? మొత్తానికి 12 అనమాట. ఈ విడత్ మొత్తం 12. సో 12 పార్టిషన్స్గా డివైడ్ అవుతుంది కదా. సో ఇది మొత్తం ఒకటే అనమాట. కాబట్టి దానికి కాల్ 12 అని క్లాస్ ఇస్తాం, లేదంటే కాల్ ఇస్తాం. దీనికి కూడా అంతే, కాల్ 12 అని ఇస్తాం, లేదంటే కాల్ ఇస్తాం. ఇప్పుడు దీనికి ఎంత? ఇప్పుడు దీనికి కూడా అంతే. దీనికి ఎంత ఇవ్వాలి అనేది ఇప్పుడు టాపిక్, అంతే కదా. ఇప్పుడు దీనికి ఎంత ఇవ్వాలి అంటే, ఇప్పుడు దీనికి వచ్చేసి కాల్ 9 ఇస్తాం. 9 అంటే ఎంత? సో ఇక్కడ నుంచి ఇక్కడికి 9 తీసుకుంటాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత రిమైనింగ్? ఇప్పుడు 12లో 9 పోతే ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. కాబట్టి ఇది 3 తీసుకుంటాం. సో దీని క్లాస్ నేమ్ వచ్చేసి 3 తీసుకోవాలి, ఇది వచ్చేసి 9 తీసుకోవాలి. అర్థమైంది కదా. సో ఇదే టాపిక్ నేను
కోడింగ్లో చేసి చూపిస్తాను. ఒకసారి చిన్న డెమో ఇస్తాను చూడండి. ఓకే. సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో దీని గురించి మీకు ఐడియా ఉంటుంది. ఓకే, వచ్చేసింది కదా. ఇది మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు 8+4 తీసుకుంటాం. అంటే 8+4 అర్థమైంది కదా, 12 కదా మొత్తం పార్టీషన్స్. div డాట్ 8 లోరెం 20 words చాలు. సేమ్ దీన్నే కాపీ చేసుకుంటాను. కాపీ వద్దులే, మీకు టైప్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. div డాట్ కాల్ -4 8+4 ఎంత 12 కదా. సో లోరెం 20 words. ఓకేనా. ఇప్పుడు దీన్ని చూద్దామా మనం. ఇప్పుడు నేను దీన్ని చూస్తాను. ఇక్కడ చూడండి 8+4. సో వీటికి బార్డర్ ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో బార్డర్ అనేది ఎలా ఇవ్వాలి, ఇది కాల్ 4 కాల్ 8. సో నేను ఇక్కడ కాల్ 4 డాట్ కాల్ 8కి ఇస్తా. అంతే కదా, కాల్ 4 కాల్ 8కి. సో దీనికి మాత్రమే వస్తుంది. ఒకవేళ మొత్తం రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే బాగా అండి. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ అయిపోయింది కదా. సో కాల్ 6 కాల్ 4 కాల్, ఇక్కడ కాల్ 3. సో ఇక్కడ డాట్ ఇవ్వాలి. సో డాట్ ఇవ్వడం మర్చిపోయాను. ఇక్కడ కూడా డాట్ ఇవ్వడం మర్చిపోయాను. సో డాట్ అనేది ఖచ్చితంగా అమ్మ, డాట్ ఇవ్వకుంటే అక్కడ తీసుకోదు, ఎందుకంటే క్లాసెస్ కదా. సో డాట్, ఇక్కడ డాట్ ముందే ఇచ్చాము, తీసేయాలి. ఓకే, వచ్చేసిందా. ఓకేనా. సో ఇది మనకి ఇలా. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాపీ తీసుకుంటాను. సో సేమ్ అనమాట. సో ఇంకొక కాపీ తీసుకుంటాను. ఇప్పుడు ఈ కాపీ అనేది నేను ఏం చేస్తున్నా అంటే, సారీ, కాపీ తీసుకొని రో 2లో వేస్తాను. రో 2లో వేసి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ 5, సో ఇక్కడ 6, ఇక్కడ 5 ఇస్తాను. సో ఎంత 5 + 6 11 కదా. ఇప్పుడు మిగతాది ఎంత రావాలా. సో నేను 3 ఇస్తాను. చూద్దాం, చూడండి. సో దీనికి రాలేదంటే ఏం అర్థం. సో కాల్ 5 నేను ఇక్కడ ఇవ్వలేదని అర్థం. సో కాల్ 5 చూద్దామా. అక్కడ డాట్ ఇవ్వలేదు చూడండి. సో డాట్ ఇవ్వలేదు కాబట్టి మనకి రాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి సరిపోయింది. ఇది నెక్స్ట్ ఏమైంది, కిందికి వచ్చేసింది. అంతే కదా. ఇప్పుడు ఇది ఒకటి 8+4 ఎంత కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది 6+3+6+5+ ఇది సంథింగ్ 3. అంతే కదా. సో ఇక్కడికి 11 అయిపోయింది. 10, 11, 12, 13, 14. సో ఈ 3 అనేది కిందికి వచ్చేసింది. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అర్థమైంది కదా. సో మనం ఒక టేబుల్ పెట్టుకోవాలి. నేను చిన్న లేఅవుట్ చేసి చూపిస్తాను మీకు. చాలా సింపుల్, చాలా ఈజీ. ఓకేనా, దాని గురించి చెప్తున్నావా. ఓకే, ఇప్పుడు నేను తీసేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది కాదు, ఒక నిమిషం. ఇప్పుడు డాట్ కంటైనర్ అగైన్ రో డాట్ కాల్ /12. సో ఇది ఒక రో సారీ. సో div డాట్ రో ఇస్తామా. ఇప్పుడు రోలో div డాట్ కాల్ 12. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏంది రావాలా, H1 ప్రేమ్ కుమార్ రా.
అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, సో ఇక్కడికి ఇది అయిపోయింది కదా, అదే కదా, ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రో, సో ఇక్కడికి ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక రో అంటే డివ్ డాట్ రో అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా సేమ్, ఇది వచ్చేసి సేమే, బట్ ఇక్కడ చూడండి, సో డివ్ డాట్ కాల్ టు వన్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఏం రావాలి, లిస్ట్ రావాలి, ఎందుకు మనకి మెనూ కదా, ఓకేనా. సో అప్పుడు మనం ఏమైనా మీడియల్ LIA, సో ఇక్కడ ఓకే. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ డ్యూ అయిపోయింది కదా, ఈ డ్యూ నెక్స్ట్ డ్యూలు ఏం రావాలి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్యూలు ఏం రావాలి, డ్యూ డాట్ రో వచ్చేసింది. ఇప్పుడు ఈ రోలో 2 పార్టిషన్స్గా డివైడ్ చేయాలి కదా, ఒకటి వచ్చేసి 8, ఒకటి 4 పెడతాను. సో డ్యూ డాట్ కాల్ 8 వచ్చేసి కంటెంట్. సో ఈ కంటెంట్లో నేను పారాగ్రాఫ్ ఎంత రాస్తాను, 120 వర్డ్స్ రాస్తాను, 125 వర్డ్స్. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎంత, డ్యూ డాట్ కాల్ 4. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి, లిస్టే రావాలి. సో నేను దీన్నే కాపీ చేసుకుంటాను, ఎందుకు అంత రిస్క్ మనకి. సో దీన్నే కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. అర్థమవుతుంది, ఓకేనా. సో ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కింద ఏం రావాలి, ఫుటర్ కదా, అంతేగా, ఫుటర్ అయిపోయింది కదా. సో ఫుటర్కి ఏం రావాలి, డ్యూ డాట్ రో, ఇది షార్ట్ కట్ అమ్మా. సో షార్ట్ కట్ ఇది క్లాస్, ఓకేనా. మీరు ఏదైనా బట్టి 1 4 అండి. సో ఇది షార్ట్ కట్. ఇప్పుడు మళ్ళీ డ్యూ డాట్ కాల్ 2 ఇక్కడ ఏం రావాలి, ఫుటర్ కదా. సో ఫుటర్ కాబట్టి కాపీ రైట్స్ 2024. సో ఇప్పుడు దీన్ని మనం లైవ్లో చూద్దామా ఎలా ఉందో ఒకసారి చూసి, అర్థమైందే, ఓకేనా. ఇది ఒక చిన్న లేఅవుట్ అనమాట, ఓకేనా. ఇప్పుడు మనం వీటికి కలర్స్ ఇద్దాం. సో దీనికి ఒక కలర్, దీనికి ఒక కలర్, దీనికి ఆరెంజ్ ఇద్దాము, దీనికి వచ్చేసి పింక్ ఇద్దాము, దీనికి వచ్చేసి లైట్ బ్లూ ఇద్దాం. ఓకే, మనం స్టైల్ ఇద్దాం. సో ఇప్పుడు మనం స్టైల్ ఇవ్వాలంటే దీనికి క్లాస్ ఇచ్చాము, మనం ఏం చేస్తామంటే దీనికి ఐడి హెడర్ ఇవ్వాలి, హెడర్ ఐడి కదా. సో దీనికి వచ్చేసి మెను, ఐడి మెను, ఓకే. నెక్స్ట్ దీనికి వచ్చేసి మెను కదా, ఓకే. ఇది వచ్చేసి సైడ్ బార్, ఓకే. ఇది వచ్చేసి సారీ, ఇది కంటెంట్, ఇది వచ్చేసి సైడ్ బార్, ఓకే. లాస్ట్ ఏముంది, ఫుటర్, ఓకే. ఇప్పుడు వీటికి మనం స్టైల్స్ ఇవ్వాలంటే ఫస్ట్ హెడర్. సో హెడర్కి వచ్చేసి బీజీ కలర్ వచ్చేసి నేను ఆరెంజ్ ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఏముంది, మెను కదా. సో మెనుకి ఏమి ఇస్తానంటే బీజీ కలర్ పింక్ ఇస్తా, చాలు. నెక్స్ట్ ఏముంది, ఈ కంటెంట్ కదా. సో కంటెంట్ నేను జస్ట్ రాసి పెడతాను, మళ్ళీ ఇద్దాం. సో బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చినా నో ప్రాబ్లం, సరే. బీజీ కలర్ వైట్ ఇద్దాం, వైట్ ఇస్తే మీకు వైట్ వస్తుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బార్ కదా, సైడ్ బార్కి వచ్చేసి బీజీ కలర్ లైట్ బ్లూ ఇస్తా, లైట్ బ్లూ, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఏముంది, ఫుటర్కి వచ్చేసి నేను బీజీ కలర్ ఆరెంజ్ ఇస్తాను,
సో ఇప్పుడు మనం దీన్ని లైవ్లో చూద్దామా. సో లైవ్లో ఎలా వస్తుంది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇది స్టైల్ మార్చాలి. ఇక్కడ కంటెంట్కి మనం ఇక్కడ హెడ్డింగ్ ఏమి ఇవ్వలేదు, సబ్మిటింగ్. ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం H2 సో హెడ్డింగ్ అనేసి చాలు. సో ఇలా తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు స్టైల్. సో ఇప్పుడు మనకి మెనుకే కదా మెను. సో ఇక్కడ ఏది ఉంది మెను, ఇది. సో ఇక్కడ మనం మెను డాష్ మెను యూఎల్కి లిస్ట్ స్టైలు నన్ను. ఓకేనా, నన్ను పోయిందా. ఓకే. తర్వాత మెను యూఎల్ లిస్ట్, దీనికి వచ్చేసి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అంటే ఒకే లైన్లో వచ్చేస్తుంది. వచ్చేసింది ఒకే లైన్లో. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ మెను ఇక్కడ ప్యాడింగ్ ఎక్కువ ఉంది. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడికి చాలా దూరం ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెనూకి మార్జిన్ సో ఫస్ట్ మార్జిన్ సో మార్జిన్ 0 అవుతుంది. 0 వస్తుంది. సో మార్జిన్ 0 అయిపోయింది. నెక్స్ట్ ప్యాడింగ్ కూడా 0 వచ్చేయాలి. సో ప్యాడింగ్ లెఫ్ట్ టు రైట్ 10, టాప్ చూద్దాం 10 is ఓకే. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఓకేనా. కొంచెం 10 పిక్సెల్ ఇస్తే చాలండి. ఓకేనా. సో మార్జిన్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ ఇస్తాము. 10 పిక్సెల్స్ ఇస్తే అవుతుంది. ఓకే, 0 కరెక్ట్ సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి ఇది అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఈ స్టైల్ జోలికి పోతుంది. సో మీకు కావాలంటే ఓన్గా చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను వెబ్సైట్ వ్యూ చూద్దాం. సో మొబైల్ వ్యూ చూస్తాను. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్టర్ని కొట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇలా దగ్గరికి తీసుకొని వస్తే ఏమవుతుంది. సో ఓకే, అడ్జస్ట్ అయింది. బట్ ఇక్కడ చూడండి, ఇంకా దగ్గరికి అయిపోయింది. ఈ గ్యాప్ అనేది పెరిగింది. సో ఈ బ్లూ అనేది పెరిగింది. అంటే ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు నేను కిందికి అంటే ఇలా వ్యూ తగ్గించే కొద్దీ ఆ లిస్ట్ అనేది కిందికి రావాలి. సో మొబైల్ ఇలా కిందికి రావాలి. సో ఈ టాపిక్ అనేది నేను ఇక్కడ చెప్పలేదు. చూడండి, ఇక్కడ నేను ఇది బ్రేక్ పాయింట్స్ అని నేను ఇంతకుముందు చెప్పాను. సో వ్యూలో ఎలా ఉంటుంది ఏమి అనేది. సో ఎక్స్ట్రా లార్జ్ అయితే కాల్ ఎక్సెల్ అని ఇస్తాం. ఎక్సెల్ అంటే ఆ వ్యూకి అది కరెక్ట్ సెట్ అవుతుంది. లార్జ్ ఎల్జీ ఇస్తాం, లార్జ్ అంటాం. ఇక్కడ ఈ స్టార్ అనేది ఏంటంటే 1 to 10 అనమాట. గ్రిడ్ సిస్టమ్ కదా, 1 to 12 కదా. ఆ 12లో ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాము, కాల్ 8, కాల్ 4 తీసుకున్నాం. సో అక్కడ మనం ఏం చేయాలంటే ఈ స్టార్ ప్లేస్లో మనం 4 కానీ 8 కానీ ఇవ్వాలి. అది మనం చూపిస్తాను. ఎండి అంటే మీడియము, స్మాల్ అంటే ఎఫ్. ఓకేనా. ఇప్పుడు నేను అది చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు ఈ లైవ్లో ఇక్కడ చూడండి. సో ఇది మీడియం అనుకున్నాం. సో మీడియం వచ్చినప్పుడు అది ఏం చేయాలి, కిందికి రావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది కదా, ఇక్కడ ఎంటీ 8 అని ఇవ్వాలి. ఇక్కడ కాల్ ఎంటీ 4. ఎందుకు ఎంటీ ఇచ్చామంటే మీడియం సైజ్ అనమాట. సో మీడియం సైజ్. ఇప్పుడు మనం మీడియం సైజ్కి వచ్చేపాటికి ఏమైందంటే కిందికి వచ్చేస్తుంది. చూడండి వచ్చేసిందా. సో ఇలా అర్థమైంది కదా. సో అర్థమైంది కదా. ఓకే, ఇది మెయిన్ టాపిక్. మీరు కావాలంటే లార్జ్ కూడా పెట్టుకోవచ్చు. సో లార్జ్ ఎల్జీ, ఇక్కడ కూడా మనం ఎల్జీ లాగా పెట్టుకోవచ్చు. ఎల్జీ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎల్జీ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇలా కిందికి వచ్చేస్తుంది. సో ఈ లార్జ్ వ్యూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా మనం చేసుకుంటాం అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఎండి ఎస్ఎం ఇచ్చినా కూడా ఉంటాం. ఎస్ఎం అంటే స్మాల్. చూడండి, నేను ఇలా దగ్గరికి వస్తున్నాను.
సో మీడియం వచ్చేసింది, ఇది ఎస్ఎం అనమాట. సో ఎస్ఎం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకేనా? చాలా సింపుల్ అండి, మీరు ఓన్గా చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చాలా సింపుల్. సో మనం ఈ బూస్టప్ క్లాసెస్ యూజ్ చేస్తే మనము వెబ్సైట్ వ్యూని అనేది మనం బాగా రెస్పాన్సివ్గా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.